అసలు చిత్తూరు జిల్లాలో మామిడి ఎంత ఫేమస్ అనేటువంటి విషయము మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి రైతులు, మరీ ముఖ్యంగా తోతాపూరి మామిడి పండించినటువంటి రైతులకి గిట్టుబాటు ధర లేదని, మొత్తం నెల కూడా అయిపోతుంది, జూన్ నెల కూడా అయిపోతున్న సందర్భంలో గుజ్జు ఫ్యాక్టరీలు, పల్ప్ ఫ్యాక్టరీలు మ్యాంగోను కొనుగోలు చేయలేదని రైతులందరూ కూడా ఆవేదనతో రోడ్డెక్కేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో మామిడి రైతులకు సంబంధించినటువంటి సబ్జెక్టు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు స్పందించి మామిడి రైతుకి ఖచ్చితంగా న్యాయం చేయాలనేటువంటి డిమాండ్లు పెరగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి భయపడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఒక 4 రూపాయలు పెంచి మేము పెంచేసినాం అంటాను. లాస్ట్ ఇయర్ మామిడికి మద్దతు ధర లేక ట్రాక్టర్లో వేసి మామిడికాయలు రోడ్లలో పోసి తొక్కించినటువంటి సంఘటనలు. బంగారుపాలెం ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ వెళ్ళి సందర్శించి ఆ రైతుల్లో భరోసా నింపేటువంటి ప్రయత్నం చేసినారు. పోయినసారి మామిడి పంట చెట్లకే వదిలేసి కనీసం కూలీలు కూడా గిట్టుబాటు లేని సందర్భంలో చెట్లకే వదిలేయడం జరిగింది. ఈరోజు కూడా ఇంచుమించు ఆ పరిస్థితి దాపురించింది. కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి ఎప్పుడైతే పెరిగిందో దాన్ని కవర్ చేసుకోవడానికి 4 రూపాయలు పెంచేసినామంటున్నారు. కానీ నిజానికి రైతు ఆ ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ 4 రూపాయల ధర వాళ్ళు చెల్లించడంలో పెంచినటువంటి ధర ఎక్కడన్నా ఒక సంఘటన ఉందేమో చెప్పనండి. ఈ పూతలపట్టుకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మామిడి రైతుల దేవుడు చంద్రబాబు నాయుడు అని నిన్న ఊదరగొట్టేటువంటి ప్రయత్నం చేసినారు. అది ఎంత మాత్రం నిజము? రైతులకి చంద్రబాబు నాయుడు దేవుడా? ఇది ఎంత హాస్యాస్పదము! వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు రైతులకు దేవుడు అంట. ఎంత విచిత్రంగా ఉందంటే అంత విచిత్రంగా ఉంది. ఇది ఏమాత్రము సమంజసం కాదు. ఆ పెంచినటువంటి కంటి తుడుపు చర్యల్లో భాగంగా 4 రూపాయలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళింది. భూమన కరుణాకర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడిగా ఆయన కూడా దాని మీద స్పందించి ఉద్యమం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో భయపడి ప్రభుత్వం తల వంచి ఇచ్చింది తప్ప రైతుల మీద ప్రేమతో ఇవ్వలేదు. ఇచ్చిన దానికి ఆ 4 రూపాయలు పెంచి ఫ్యాక్టరీలు ఇంతవరకు చెల్లించిన దాఖలాలు కూడా కనపడడం లేదు. ఇది యాక్చువల్ సిచ్యువేషన్. నిజంగా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితి, మామిడి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఏ మామిడి రైతు ఇవాళ సంతోషంగా లేడు. విధిగా ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ఆర్బీకేల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏ పంటనైతే అమ్ముకోలేకపోయాడో రైతు, ఆ రైతు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంట కొనుగోలు చేసేది. సకాలంలో ప్రభుత్వం కూడా అమ్ముకలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని కోల్డ్ స్టోరేజీల్లో పెట్టడం, వాటికని ప్లాంట్స్ కూడా పెట్టడం లాంటి కార్యక్రమాలు చేసి రైతు దేశానికి వెన్నెముక, రైతు బతకాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి కార్యక్రమాలను తీసుకొచ్చాడు. ఈరోజు అసలు ఆ పరిస్థితి లేనే లేదు. ఆర్బీకే సెంటర్లు పనిచేసే పరిస్థితి లేదు. ఏ సీజన్ వస్తే ఆ సీజన్లో పంటకి మద్దతు ధర లేదు. రైతు నిండా మునిగిపోయి అన్నమో రామచంద్ర, అన్నం పెట్టే రైతే అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దాపురించాయి. ఊరికే మీడియా సృష్టి, మీడియాలో చంద్రబాబు నాయుడు గారి పాలనంతా బేష్ బాగుంది, శబాష్, ఆయన సీరియస్ అయిపోయాడు, అధికారుల మీద వెరీ సీరియస్గా ఉన్నాడు, అలాంటి ప్రకటనలు వస్తాయి తప్ప నిజంగా ఏ రైతు ఈరోజు అయితే సంతోషంగా లేడన్నది వాస్తవం. భూమన కరుణాకర్ రెడ్డి గారి ఉద్యమ ఫలితమే ఈరోజు ఖచ్చితంగా మామిడి రైతుకి వాళ్ళు 4 రూపాయలు కిలోకి పెంచడం జరిగింది. ఇది యథార్థం. గతంలో మరి ఎందుకు ఆయన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ఉద్యమం చేయకముందు, ఆ ఫ్యాక్టరీల ముందు ధర్నా చేయకముందు ఎందుకు పెంచలేదు? కేవలం ప్రభుత్వం భయపడే 4 రూపాయలు పెంచింది. పెంచిన దాన్ని ఖచ్చితంగా ఈరోజు రైతులకు చెల్లించాలని చెప్పి, లేకపోతే తిరిగి మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఉద్యమం చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పేపర్లోనూ టీవీలోనూ చూస్తున్నాము, తెలుగుదేశం ప్రభుత్వం మామిడికాయ రైతులకి కిలోకి 4 రూపాయలు పెంచామని చెప్పి అదొక గొప్ప కార్యక్రమంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది వాళ్ళ గొప్పతనం కాదు, భూమన కరుణాకర్ రెడ్డి గారి గొప్పతనం. ఆయన నిన్న పల్ప్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి హెచ్చరించడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతున్నది, నష్టపోతున్నారు, ఇదే విధంగా జరిగితే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం జరుగుతుందని చెప్పడం వల్ల 4 రూపాయలు పెంచారు. ఈ రాష్ట్రం ఈ విధంగా ప్రభుత్వం నడుస్తున్నది. అదే కరోనా సందర్భంలో
ఆంధ్రప్రదేశ్ నుంచి మామిడికాయలు కావచ్చు, అరటికాయలు కావచ్చు, ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు మామిడికాయలు, అరటికాయలు రేట్లు పడిపోయినది. ఆ సందర్భంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా కూడా భరించాల్సిన పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఆ రోజు అరటి రైతులకు కావచ్చు, మామిడి రైతులకు కావచ్చు రేటు పెంచి ఇచ్చారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మీద దునపోతు మీద వాన కురిచినట్టుగా ఏమాత్రం స్పందించడం లేదు. రాయలసీమలో నీటి వస్తే లేదు, ఉన్న అరాకొర ఏదన్నా ఉందంటే అరటి, మామిడి. ఈ మామిడి చెట్లని, మామిడికాయల్ని సంవత్సరానికి ఒకసారి సీజన్లో వ్యాపారం చేసి బ్రతుకునే రాయలసీమ రైతులకి పూర్తిగా రేటు పడిపోయి రైతులు కాయలను చెట్లకే వదిలిగాల్సిన పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే కూలీలు కూడా గిట్టుబాటు కావడం లేదనేసి. సరే, అప్పటికి ఎంతో కొంత వస్తుంది కదా అని చెప్పి మామిడికాయలు తీసుకొస్తుంటే కలెక్టర్ గారు చెప్తున్నారు వారం రోజుల పాటు కాపు కోయొద్దు అనేసి అంటున్నారు. కాపు కోయకపోతే ఏమవుతుందండి, రాలి కింద పడుతుంది, కుళ్ళిపోతుంది. దీన్ని ఉద్దేశించే రైతులు తీసుకొని వస్తామంటే వాళ్ళకి పల్ప్ ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ఇబ్బంది గురి చేస్తున్నాయి. కరుణాకర్ రెడ్డి గారు నిన్న చేసిన ఉద్యమం వల్ల, ఆయన ఇచ్చిన హెచ్చరికల వల్లే 4 రూపాయలు పెంచారు. మేము వైఎస్ఆర్ పార్టీ తరఫు డిమాండ్ చేస్తున్నాం, 4 రూపాయలు కాదు, ఇంకా కూడా రైతులకి పెంచి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మాటలు చెప్తే ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా ప్రతి పల్ప్ ఫ్యాక్టరీ గవర్నమెంటు రైతులకు ప్రతి ఒక్క రైతు దగ్గర కొని వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఇవ్వాల్సినదిగా డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరము ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.